ఈరోజు మన చర్చకు స్వాగతం. మనం మనలో ప్రతిరోజూ ప్రవహించే ఆ జీవనది గురించి, అంటే రక్తం గురించి కొంచెం లోటుగా తెలుసుకోబోతున్నాం. అవును, ఇది కేవలం ఒక ఎర్ర ద్రవం కాదు, మన శరీరంలోని ప్రతి కణానికి ప్రాణాన్ని, పోషణను అందించే ఒక అద్భుతమైన వ్యవస్థ. మనం ఈ చర్చను ప్రారంభించే ముందు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పండి. ఈ విశ్లేషణంతా ఒక ఫిజియాలజిస్ట్ మరియు న్యూరోసర్జన్ అయిన డాక్టర్ గాంధీ బి లంక, అంటే డాక్టర్ గాంధీ భాస్కర్ పాత్రుడు లంక రచించిన సమాచార ఆధారంగా రూపొందించబడింది. ఖచ్చితంగా. మన లక్ష్యం కూడా స్పష్టంగా ఉంది. రక్తకణాల పుట్టుక దగ్గర్నుంచి ఆ రక్తం గడ్డకట్టే ఆ సంక్లిష్టమైన మెకానిజం వరకు, చివరికి రక్తం మన నాళాల్లో ఎలా ప్రవహిస్తుందో చెప్పే ఆ ఫిజిక్స్ సూత్రాల వరకు అన్నింటినీ విడమర్చి చూద్దాం. అవును, స్థూలంగా చెప్పాలంటే మన ప్రసరణ వ్యవస్థ అనేది గుండె అనే ఒక పంపు, రక్తనాళాలనే పైపులతో కూడిన ఒక క్లోజ్డ్ సర్క్యూట్ అన్నమాట. దీని పని కేవలం ఆక్సిజన్ అందించడమే కాదు కదా, ఇంకా చాలా పనులు చేస్తుంది. చాలా ఉన్నాయి. వ్యర్థాలను తొలగించడం, శరీర ఉష్ణోగ్రతను కాపాడటం, హార్మోన్లను చేరవేయడం, రోగనిరోధక శక్తినందించడం, ఇలా ఎన్నో. సరే, అయితే ఇక మొదలు పెడదాం. ముందుగా అసలు రక్తమంటే ఏంటి? మన శరీరంలో ఎంత ఉంటుంది? మన శరీర బరువులో రక్తం సుమారుగా 8% ఉంటుంది. అంటే ఒక 70 కిలోల వ్యక్తిలో దాదాపు 5.6 లీటర్ల రక్తం ఉంటుందన్నమాట. ఓ, ఇందులో సగానికంటే ఎక్కువ, అంటే ఒక 55% ప్లాస్మా అనే ద్రవమే, మిగిలిన 45%లో రక్త కణాలు ఉంటాయి. మరి ఈ రక్తం ఎక్కడ తయారవుతుంది? ఇది నిరంతరం ఉత్పత్తి అవుతూనే ఉంటుందా? అవును, ఇదొక నిరంతర ప్రక్రియ. దీన్ని హిమాటోపాయిసిస్ అంటారు. పెద్దవాళ్లలో అయితే ఈ ప్రక్రియ ప్రధానంగా వెన్నుపూస, పక్కటెముకలు, పుర్రె, అంటే ఫ్లాట్ బోన్స్లోనా? అవును, ఫ్లాట్ బోన్స్ ఇంకా తొడ ఎముకల మధ్యలో జరుగుతుంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయమేంటంటే, చెప్పండి. పుట్టినప్పుడు మన శరీరంలోని దాదాపు అన్ని ఎముకల మధ్య రక్తాన్ని ఉత్పత్తి చేస్తుంది. అందుకే అది ఎర్రగా ఉంటుంది. ఓకే. కాని 20 ఏళ్లు వచ్చేసరికి పొడవాటి ఎముకల్లోని మధ్య కొవ్వుగా మారిపోయి పసుపు రంగులోకి మారుతుంది. ఇక అది రక్తాన్ని ఉత్పత్తి చెయ్యదు. అంటే ఈ కణాలన్నీ ఒకే మూలకణం నుండొస్తాయన్నమాట? ఆ స్టెమ్ సెల్స్ నుండేనా? ఖచ్చితంగా. వాటన్నింటికీ మూలం హిమాటోపోయిటిక్ స్టెమ్ సెల్ లేదా హెచ్ఎస్సి. ఈ మూలకణానికి అపరిమితమైన శక్తి ఉంటుంది. అది ఎలా విభజన చెందుతుంది? అది విభజన చెంది తనలాంటి మరో మూలకణాన్ని సృష్టించగలదు, లేదా వేర్వేరు కణాలుగా మారే ప్రయాణాన్ని మొదలుపెట్టగలదు. అంటే ఏ కణంగా మారాలో దానికెలా తెలుస్తుంది? మంచి ప్రశ్న. శరీరంలో ఎలాంటి అవసరముందో దానికి తగ్గట్టుగా కొన్ని సిగ్నల్స్, అంటే గ్రోత్ ఫ్యాక్టర్స్, ఈ మూలకణానికి దారి చూపిస్తాయి. ఉదాహరణకు ఎరిథ్రోపోయిటిన్ అనే హార్మోన్ దాన్ని ఎర్రరక్త కణంగా మారమని ప్రేరేపిస్తుంది. ఈ మూలకణాల శక్తి వల్లే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ సాధ్యమవుతోంది కదా? సరిగ్గా చెప్పారు. అదే దీనికి ఆధారం. సరే, ఇప్పుడు రక్తంలోని కీలక ఆటగాళ్లను కలుద్దాం. మొదటగా మన శరీర సైనికులైన తెల్ల రక్త కణాల గురించి చెప్పండి. తెల్ల రక్తకణాలు అంటే WBCs మన రోగనిరోధక వ్యవస్థకు మూలస్తంభాలు. ఒక మైక్రోలీటర్ రక్తంలో వీటి సంఖ్య సాధారణంగా 4000 నుండి 11,000 వరకు ఉంటుంది. ఇన్ఫెక్షన్ వస్తే పెరుగుతుంది. అవును, వీటిలో మళ్ళీ 2 ప్రధాన గ్రూపులున్నాయి. ఒకటి గ్రాన్యులోసైట్స్, మరొకటి అగ్రాన్యులోసైట్స్. అంటే న్యూట్రోఫిల్స్, లింఫోసైట్స్ ఇవన్నీ అందులోనే వస్తాయా? అన్నీ అందులోనే. ప్రతి రకం కణం ఒక ప్రత్యేకమైన శత్రువుతో పోరాడటానికి సిద్ధంగా ఉంటుంది. ఇక గాయమైనప్పుడు రక్తాన్ని ఆపే ఆ చిన్న మరమ్మత్తు సిబ్బంది ప్లేట్లెట్స్ గురించి. అవును, ప్లేట్లెట్స్ అనేవి పూర్తి కణాలు కావు. అవి మెగాకారియోసైట్స్ అనే చాలా పెద్ద కణాల నుండి విడిపోయిన చిన్న చిన్న ముక్కలు. ఓ, అవి కణశకలాలా? అంతే. వాటి జీవితకాలం కూడా కేవలం 4 రోజులే. రక్తంలో ప్రసరించే ప్లేట్లెట్లలో 3/2 వంతులు మాత్రమే ఉంటాయి. మిగిలిన 3వ వంతు ప్లీహంలో, అంటే స్ప్లీన్లో ఒక రిజర్వ్గా నిల్వ ఉంటుంది. అందుకే ప్లీహాన్ని తొలగిస్తే, అంటే స్ప్లెనిక్టమీ చేస్తే ఈ రిజర్వులో ఉన్నవన్నీ రక్తంలోకొచ్చి వాటి సంఖ్య పెరుగుతుందా? సరిగ్గా చెప్పారు. ఆ పరిస్థితినే థ్రోంబోసైటోసిస్ అంటారు. ఈ ప్లేట్లెట్స్ హీమోస్టాసిస్, అంటే రక్తస్రావాన్ని ఆపడంలో మొదటి రక్షణ వలయంలా పనిచేస్తాయి. ఇక ఈ కథలో మన హీరో ఆక్సిజన్ డెలివరీ చేసే ఎర్ర రక్తకణం ఆర్బీసీ. దాని ప్రత్యేకతలేంటి? ఎర్ర రక్త కణాలు చాలా ప్రత్యేకమైనవి. వాటి ఆకారం మధ్యలో కొంచెం నొక్కినట్టు, రెండు వైపులా ఉబ్బెత్తుగా, అంటే ద్విపుటాకారంగా ఉంటుంది. ఆ ఆకారం వల్ల ఉపయోగం ఏంటి?
దానివల్ల అవి చాలా చిన్న రక్తనాళాల్లో కూడా సులభంగా వంగి ప్రయాణించగలవు. వాటికి కేంద్రకం ఉండదు. అందుకే అవి ఎక్కువ ఆక్సిజన్ను మోయగలవు. వాటి జీవితకాలం 120 రోజులు కదా? అవును. ఆ తరువాత అవి ముసలివైపోయాక ప్లీహాలోని మ్యాక్రోఫేజ్లు వాటిని గుర్తించి నాశనం చేస్తాయి. సరే, ఇప్పుడు ఆ ఆర్బీసీ లోపల ఉండే ఆక్సిజన్ వాహకం అంటే హీమోగ్లోబిన్ గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. ప్రతి ఎర్ర రక్త కణంలో కొన్ని కోట్ల హీమోగ్లోబిన్ అణువులు ఉంటాయి. సాధారణ వయోజన హీమోగ్లోబిన్ అంటే HbAలో 2 ఆల్ఫా 2 బీటా గొలుసులుంటాయి. ఆక్సిజన్ను పట్టుకునేది ఐరన్ కదా? అవును. ప్రతి గొలుసు మధ్యలో ఒక ఐరన్ అణువు Fe2+ ఉంటుంది. ఈ ఐరన్ అణువే ఆక్సిజన్తో బంధమేర్పరచుకుంటుంది. ఇందులో వేరే రకాలు కూడా ఉంటాయా? HbA1c అని డయాబెటిస్ టెస్ట్లో వింటుంటాం. అదంటే ఏమిటి? మంచి ప్రశ్న. HbA1c అంటే గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ గ్లూకోజ్ వచ్చి హీమోగ్లోబిన్కు అతుక్కుంటుంది. ఓకే. ఈ బంధం శాశ్వతం. కాబట్టి గత 2-3 నెలలుగా సగటున రక్తంలో చక్కెర ఎంత ఉందో చెప్పడానికి ఇది ఒక నమ్మకమైన మార్కర్. మరి పిండంలో ఉండే HbF గురించి? అది ఫీటల్ హీమోగ్లోబిన్. గర్భంలో ఉన్న శిశువులో ఉంటుంది. దీనికి ఆక్సిజన్పై తల్లి హీమోగ్లోబిన్ కంటే ఎక్కువ ఆకర్షణ ఉంటుంది. అందువల్ల ఇది ప్లాసెంటా దగ్గర తల్లి రక్తం నుండి ఆక్సిజన్ను సులభంగా లాక్కోగలదు. పుట్టిన తర్వాత అది మారిపోతుందా? అవును. పుట్టిన తర్వాత క్రమంగా HbAగా మారిపోతుంది. హీమోగ్లోబిన్ ఆక్సిజన్ను పట్టుకుంటుంది, కానీ అవసరమైన చోట వదిలిపెట్టాలి. ఈ బంధాన్నేమైనా ప్రభావితం చేస్తాయా? తప్పకుండా. ఇది ఒక స్మార్ట్ సిస్టమ్ లాంటిది. మనం వ్యాయామం చేస్తున్నప్పుడు మన కండరాలు ఎక్కువ CO2, లాక్టిక్ యాసిడ్ ఉత్పత్తి చేస్తాయి. వాటికి ఎక్కువ ఆక్సిజన్ కూడా కావాలి. అవును. ఈ పెరిగిన ఆమ్లత్వం, CO2, ఉష్ణోగ్రత ఇవన్నీ హీమోగ్లోబిన్కు ఒక సిగ్నల్ లాంటివి. ఈ సిగ్నల్స్ అందిన వెంటనే ఆక్సిజన్పై హీమోగ్లోబిన్ పట్టు సడల్తుంది. ఓ, దాంతో అది సులభంగా ఆక్సిజన్ను కండరాలకు విడుదల చేస్తుందన్నమాట. సరిగ్గా అదే. దీన్నే రైట్ షిఫ్ట్ అంటాం. ఇక్కడ కణాలు కష్టపడుతున్నాయి, వీటికి ఆక్సిజన్ ఇవ్వాలి అనేది నిర్ణయించుకుంటుంది. అద్భుతం. ఇప్పుడు ఈ వ్యవస్థలో తలెత్తే కొన్ని సమస్యల గురించి మాట్లాడుకుందాం. హెరిడిటరీ స్పినోసైటోసిస్ అంటే ఏమిటి? ఇది ఒక జన్యుపరమైన సమస్య. దీనిలో ఆర్బీసీలు వాటి సాధారణ ద్విపుటాకార ఆకారాన్ని కోల్పోయి గోళాకారంలోకి మారతాయి. దానివల్ల ఏం జరుగుతుంది? ఈ గోళాకార కణాలు చాలా పెలుసుగా ఉంటాయి. అవి ప్లీహలోని చిన్న రక్తనాళాల్లో సులభంగా చిక్కుకుని నాశనమైపోతాయి. ఇది దీర్ఘకాలిక రక్తహీనతకు దారితీస్తుంది. ఇక హీమోగ్లోబిన్లోనే సమస్యలొస్తే సికిల్ సెల్ వ్యాధి లాంటివి. అవును. సికిల్ సెల్ వ్యాధిలో బీటా గ్లోబిన్ గొలుసులో ఒక చిన్న జన్యుమార్పు వల్ల హీమోగ్లోబిన్ అసాధారణంగా తయారవుతుంది. ఆక్సిజన్ తక్కువగా ఉన్నప్పుడు ఈ కణాలు కొడవలి ఆకారంలోకి మారిపోతాయి. అవి రక్తనాళాలను మూసివేస్తాయి కదా? ఖచ్చితంగా. అవి రక్తనాళాలను మూసివేసి తీవ్రమైన నొప్పిని, అవయవ నష్టాన్ని కలిగిస్తాయి. కార్బన్ మోనాక్సైడ్ పాయిజనింగ్ కూడా ఇలాంటిదేనా? ఒక రకంగా. కార్బన్ మోనాక్సైడ్కు ఆక్సిజన్ కంటే హీమోగ్లోబిన్తో 200 రెట్లు ఎక్కువ ఆకర్షణ ఉంటుంది. అది వచ్చి హీమోగ్లోబిన్ను ఆక్రమించేస్తే ఆక్సిజన్కు చోటుండదు. అది చాలా ప్రాణాంతకం. సరే, ఇప్పటిదాకా మనం రక్త కణాల గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ కణాలు దేనిలో ప్రయాణిస్తున్నాయి? ఆ ద్రవం అంటే ప్లాజ్మా గురించి చెప్పండి. దానికి సీరంకి తేడా ఏంటి? ప్లాస్మా అనేది రక్తం యొక్క ద్రవ భాగం. ఇందులో నీటితో పాటు ప్రోటీన్లు, హార్మోన్లు, పోషకాలు అన్నీ ఉంటాయి. రక్తం గడ్డకట్టడానికి అవసరమైన ఫైబ్రినోజన్ కూడా ఉంటుంది. ఓకే. రక్తం గడ్డకట్టిన తర్వాత ఆ ఫైబ్రినోజన్ వాడబడ్డాక మిగిలిపోయే ద్రవాన్ని సీరం అంటారు. సింపుల్గా చెప్పాలంటే ప్లాస్మా మైనస్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ = సీరం. ఈ ప్లాస్మా ప్రోటీన్లు, ముఖ్యంగా అల్బుమిన్, చేసే పనేమిటి? అల్బుమిన్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఈ ప్లాస్మా ప్రోటీన్లు రక్తనాళాల లోపల నీటిని పట్టి ఉంచుతాయి, ఒక స్పాంజ్ లాగా. దీన్నే ఆంకోటిక్ పీడనం అంటారా? అవును, అదే ఆంకోటిక్ పీడనం. ఒకవేళ కాలేయ వ్యాధులలో ఈ ప్రోటీన్ల ఉత్పత్తి తగ్గితే ఆ స్పాంజులు బలహీనపడతాయి. అప్పుడు నీరు నాళాల నుండి బయటకు కణజాలాల్లోకి లీక్ అవుతుంది. అదే మనకు కాళ్ల వాపు అంటే ఎడమగా కనిపిస్తోంది. కరెక్ట్. ప్లాజ్మాతో పాటు శోషరసం లేదా లింఫ్ అని కూడా వింటుంటాం. అదెక్కడి నుండి వస్తుంది? రక్తనాళాల నుండి
కణజాలాల్లోకి కొంత ద్రవం సహజంగానే లీకవుతుంది. ఈ ద్రవంలో ఎక్కువ భాగం తిరిగి రక్తనాళాల్లోకి వెళ్ళిపోతుంది. కాని కొంత మిగిలిపోతుంది. ఆ మిగిలిన ద్రవమే శోషరసమా? అవును, ఆ మిగిలిన ద్రవం ప్రోటీన్లు శోషరస నాళాలలోకి ప్రవేశిస్తాయి. అప్పుడు దాని శోషరసం అంటాం. ఇక అత్యంత కీలకమైన అంశం రక్తవర్గాలు. ఏ పాజిటివ్, ఓ నెగటివ్ అని వింటుంటాం. ఈ ఏబీఓ వ్యవస్థ వెనుక ఉన్న సైన్స్ ఏమిటి? మన ఎర్ర రక్త కణాల ఉపరితలంపై కొన్ని ప్రత్యేకమైన చక్కెర అణుగులుంటాయి. వాటినే యాంటీజెన్లు అంటాం. ఏ యాంటీజెన్ ఉంటే ఏ గ్రూప్, బి యాంటీజెన్ ఉంటే బి గ్రూప్. రెండూ ఉంటే ఏబీ, ఏవి లేకపోతే ఓ. సరిగ్గా చెప్పారు. దీనికి విరుద్ధంగా మన ప్లాస్మాలో యాంటీబాడీలుంటాయి. ఏ గ్రూప్ వాళ్లలో యాంటీ బి యాంటీబాడీలు, బి గ్రూప్ వాళ్లలో యాంటీ ఏ యాంటీబాడీలు ఉంటాయి. ఓ, అందుకే తప్పుడు రక్తవర్గాన్నెక్కిస్తే అంత ప్రమాదం. అవును, గ్రహీత యొక్క యాంటీబాడీలు దాత యొక్క ఆర్బీసీలపై దాడి చేసి వాటిని నాశనం చేస్తాయి. అది ప్రాణాంతకం కావచ్చు. మరి ఆర్హెచ్ వ్యవస్థ గురించి, ముఖ్యంగా గర్భధారణ సమయంలో వచ్చే సమస్య గురించి? ఆర్బీసీల మీద ఉండే మరో ముఖ్యమైన యాంటీజెన్ డి యాంటీజెన్. ఇది ఉంటే ఆర్హెచ్ పాజిటివ్ లేకపోతే ఆర్హెచ్ నెగటివ్. సమస్య ఎప్పుడు వస్తుంది? ఒక ఆర్హెచ్ నెగటివ్ తల్లి ఆర్హెచ్ పాజిటివ్ శిశువును మోస్తున్నప్పుడు మొదటి ప్రసవ సమయంలో శిశువు రక్తకణాలు కొన్ని తల్లి రక్తంలోకి ప్రవేశించవచ్చు. అప్పుడు తల్లి శరీరం యాంటీ-డి యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. మొదటి బిడ్డకు ఏమీ కాదు? కాదు. కాని రెండవసారి గర్భం దాల్చినప్పుడు ఆమె మళ్లీ ఆర్హెచ్ పాజిటివ్ శిశువును మోస్తే తల్లిలో అప్పటికే సిద్ధంగా ఉన్న యాంటీబాడీలు ప్లాసెంటాను దాటి పిండం యొక్క ఆర్బీసీలను నాశనం చేస్తాయి. దీన్ని నివారించవచ్చా? నివారించవచ్చు. అందుకే ఆర్హెచ్ నెగటివ్ తల్లులకు ఆర్హెచ్ ఇమ్యూన్ గ్లోబులిన్ ఇంజెక్షన్ ఇస్తారు. సరే, ఇప్పుడు ఒక రక్తనాళానికి గాయమైతే శరీరం ఎలా స్పందిస్తుందో చూద్దాం. మన శరీరంలో ఒక పైపుకు లీక్ అయితే దాన్ని ఎలా అతుకుతుంది? శరీరం వెంటనే ఒక 3 దశల ప్రణాళికను అమలు చేస్తుంది. మొదటిది వాసోకాన్స్ట్రక్షన్. గాయపడిన రక్తనాళం వెంటనే సంకోచిస్తుంది, రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. రెండవది ప్లేట్లెట్ ప్లగ్ నిర్మాణం. ప్లేట్లెట్స్ వచ్చి గాయపడిన ప్రదేశానికి అతుక్కుని ఒక తాత్కాలిక అడ్డుకట్టను ఏర్పరుస్తాయి. ఇది కేవలం తాత్కాలికమేనా? శాశ్వతమైన గడ్డ ఎలా ఏర్పడుతుంది? ఈ కోయాగ్యులేషన్ క్యాస్కెట్ చాలా సంక్లిష్టంగా అనిపిస్తుంది. అవును, అది చూడటానికి చాలా సంక్లిష్టంగా ఉంటుంది. కాని దాని అంతిమ లక్ష్యం చాలా సులభం. అదేంటి? ప్లాజ్మాలో కరిగి ఉన్న ఫైబ్రినోజన్ అనే ప్రోటీన్ను కరగని ఫైబ్రిన్ అనే ధాగాల వలగా మార్చడం. ఈ ఫైబ్రిన్ వల ఆ తాత్కాలిక ప్లేట్లెట్ ప్లగ్ను బలపరిచి ఒక దృఢమైన గడ్డగా మారుస్తుంది. ఈ ప్రక్రియకు విటమిన్ కే అవసరమని విన్నాను. చాలా అవసరం. అది కొన్ని కీలకమైన గడ్డకట్టే కారకాలను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. ఒక్క నిమిషం, ఈ క్యాస్కేడ్ ఇంత శక్తివంతమైనది కదా, మరి శరీరము ఈ ప్రక్రియను ఎలా నియంత్రిస్తుంది? లేకపోతే రక్తమంతా నాళాల్లోనే గడ్డకట్టే ప్రమాదముంది? అద్భుతమైన పాయింట్. అందుకే శరీరంలో గడ్డకట్టడాన్ని నిరోధించే వ్యవస్థలు కూడా పనిచేస్తాయి. రక్తనాళాల లోపలి పొర ఎండోథీలియం చాలా చురుకైనది. అది ప్లేట్లెట్లు అనవసరంగా అతుక్కోకుండా చూస్తుంది. గడ్డ కరిగే ప్రక్రియ కూడా ఉంటుందా? తప్పకుండా. గాయం మానిన తర్వాత ప్లాస్మిన్ అనే ఎంజైమ్ ఆ ఫైబ్రిన్ వలను కరిగించి గడ్డను తొలగిస్తుంది. ఈ సమతుల్యత చాలా ముఖ్యం. ఇక చివరిగా ఈ రక్తం ప్రవహించే మార్గాలైన రక్తనాళాల గురించి, వాటి భౌతిక శాస్త్రం గురించి మాట్లాడుకుందాం. రక్తనాళాలు కేవలం పైపులు కావు. పెద్ద ధమనులు అంటే అయోర్టా వంటివి సాగే గుణం కలిగి ఉంటాయి. గుండె రక్తాన్ని పంపు చేసినప్పుడు అవి సాగి ఆ తర్వాత సంకోచిస్తాయి. దానివల్ల రక్త ప్రవాహం నిరంతరంగా ఉంటుందా? అవును, దాన్నే విండికేసెల్ ఫంక్షన్ అంటాం. ఇక ఆర్టీరియోల్స్ అనే చిన్న ధమనులు రక్త ప్రవాహానికి నిరోధకతను కల్పించే ప్రధాన ప్రదేశాలు. క్యాపిలారీలు? అవి అతి సూక్ష్మమైన నాళాలు. వాటి గోడలు కేవలం ఒక్క కణ పొరతో ఉండి పదార్థాల మార్పిడికి అనువుగా ఉంటాయి. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. రక్తాన్ని ప్రధాన ధమనులున్న హైవేలపై వేగంగా పంపి ఆ తర్వాత లక్షలాది చిన్న వీధులైన క్యాపిలరీలలోకి వెళ్లగానే వేగాన్ని తగ్గిస్తుందన్నమాట. ఇది ఎలా సాధ్యం? మీరు చెప్పింది అక్షరాల నిజం. దీని వెనుక ఉన్న సూత్రం వేగం = ప్రవాహం బై మొత్తం క్రాస్ సెక్షనల్ ఏరియా. ఓకే. అయోటా ఒకటే ఉంటుంది కాబట్టి దాని ఏరియా తక్కువ, అక్కడ వేగం ఎక్కువ. కాని ఆ అయోటా లక్షలాది క్యాపిలరీలుగా చీలిపోతుంది.
ఆ క్యాపిలరీలన్నింటి మొత్తం ఏరియాను కలిపితే అది అయోటా కంటే 100 రెట్లు ఎక్కువ. ఓ, ఏరియా పెరగడంతో వేగం తగ్గిపోతుంది. అవును, ఆ నెమ్మదితనమే ఆక్సిజన్, పోషకాల మార్పిడికి అవసరమైన సమయాన్ని ఇస్తుంది. ఇక పాయిజెలే హేగెన్ సూత్రం గురించి విన్నాను. అది నిరోధకత గురించి ఏం చెప్తుంది? ఇది హీమోడైనమిక్స్లో చాలా శక్తివంతమైన సూత్రం. దాని ప్రకారం నిరోధకత అనేది నాళం యొక్క వ్యాసార్థానికి అంటే రేడియస్కి 4వ ఘాతానికి విలోమానుపాతంలో ఉంటుంది. అంటే ఒక రక్తనాళం వ్యాసార్థం సగానికి తగ్గితే నిరోధకత 16 రెట్లు పెరుగుతుందా? 16 రెట్లు. అందుకే ఆర్టిరియోల్స్ వ్యాసార్థంలో జరిగే అతి సూక్ష్మమైన మార్పులు కూడా రక్తపోటు మీద భారీ ప్రభావాన్ని చూపుతాయి. వావ్! క్లుప్తంగా చెప్పాలంటే మనం రక్తకణాల పుట్టుక నుండి వాటి ప్రయాణం, గడ్డకట్టే విధానం, చివరికి ఈ ప్రవాహాన్ని నియంత్రించే భౌతిక సూత్రాల వరకు ఒక సమగ్రమైన యాత్ర చేశాం. చివరగా శ్రోతల కోసం ఒక ఆలోచనను రేకెత్తించే ప్రశ్న. రక్త ప్రవాహం నాళాల గోడలపై కలిగించే ఒత్తిడికి ప్రతిస్పందనగా ఎండోథీలియం నాళాలను ఆరోగ్యంగా ఉంచుతుందని మనకు తెలుసు. అవును. అలాంటప్పుడు ధమనులు, చీలే ప్రదేశాలలో లేదా కొవ్వు పలకాలు ఏర్పడిన చోట రక్తప్రవాహం సున్నితంగా కాకుండా అస్తవ్యస్తంగా అంటే టర్బ్యులెంట్గా మారుతుంది. ఈ దీర్ఘకాలిక టర్బ్యులెంట్ ప్రవాహం ఎండోథీలియల్ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఇది ఎథెరోస్క్లెరోసిస్ వంటి వ్యాధిని ఎలా తీవ్రతరం చేయగలదు? ఈ అద్భుతమైన విశ్లేషణకు ధన్యవాదాలు. వచ్చే ఎపిసోడ్లో మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.